everyone, welcome back to my channel HARANADH spoken English. ఈ రోజు వీడియోలో మనం తెలుగు టు ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ మీనింగ్స్ నేర్చుకుందాం. ఇవి మనం తరచుగా మాట్లాడే మాటలు కాబట్టి గుర్తుపెట్టుకోవడం కనుక డిఫికల్ట్ గా అనిపిస్తే ఎక్కడైనా నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ని తెలియజేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. అతను సొంతగా ఏ పని చేయలేడు. దీనిని ఇంగ్లీష్లో he can't do anything by himself. he can't do anything by himself. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మెంతులు అంటారు కదా, సో మెంతులని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మీ సమాధానం కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. పనిలో పనిగా, ఇన్ కోర్స్ ఆఫ్ వర్క్ లేదా ఇన్ కోర్స్ ఆఫ్ జర్నీ. వీటికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను పనిలో పనిగా నీ పని కూడా పూర్తి చేసేసాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ వర్క్ ఆల్సో ఇన్ కోర్స్ ఆఫ్ మై వర్క్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ వర్క్ ఆల్సో ఇన్ కోర్స్ ఆఫ్ మై వర్క్. ఇన్ కోర్స్ ఆఫ్ జర్నీ అన్నాం కదా, దానికి కూడా ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మేము పనిలో పనిగా అక్కడికి కూడా వెళ్ళాము. ఇన్ కోర్స్ ఆఫ్ అవర్ జర్నీ వి వెంట్ దేర్ ఆల్సో. ఇన్ కోర్స్ ఆఫ్ అవర్ జర్నీ వి వెంట్ దేర్ ఆల్సో. మాటకి అడ్డు తగలడం. కట్ షార్ట్. కట్ షార్ట్. ఎగ్జాంపుల్, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాటకు అడ్డు తగలకు. డోంట్ కట్ షార్ట్ వెన్ అదర్స్ ఆర్ స్పీకింగ్. డోంట్ కట్ షార్ట్ వెన్ అదర్స్ ఆర్ స్పీకింగ్. లంచం ఇవ్వడం. గ్రీస్ వన్స్ పామ్. గ్రీస్ వన్స్ పామ్. ఎగ్జాంపుల్, మీరు వాళ్ళకి లంచం ఇస్తే మీరు అడిగింది చేస్తారు, లేదంటే చేయరు. ఇఫ్ యూ గ్రీస్ దేర్ పామ్ దే విల్ డూ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్, అదర్వైజ్ దే వోంట్. ఇఫ్ యూ గ్రీస్ దేర్ పామ్ దే విల్ డూ వాట్ యూ హ్యావ్ ఆస్క్డ్, అదర్వైజ్ దే వోంట్. ముందు చూపు లేకపోవడం. షార్ట్ సైటెడ్. షార్ట్ సైటెడ్. ఎగ్జాంపుల్, అతనికి ముందు చూపు లేదు, అందుకే అతని దగ్గర ₹1 కూడా లేకుండా అయిపోయాడు. He is short-sighted, so he went broke. He is short-sighted, so he went broke. Broke అంటే మనీలెస్ లేదా పోర్, అంటే డబ్బు లేకపోవడం లేదా పేదవాడు లేదా బికారైపోవడం. మతి పోగొట్టే అందం. స్టన్నింగ్ బ్యూటీ. స్టన్నింగ్ బ్యూటీ. ఎగ్జాంపుల్, ఆమెది మతి పోగొట్టే అందం, నేను చూపు తిప్పుకోలేకపోయాను. She is stunning beauty. I could not turn my gauge. She is stunning beauty. I could not turn my gauge. కంటి తుడుపు మాటలు అంటే ఉత్తుత్తి మాటలు, ఏమీ ఉపయోగం ఉండదు. I wash statements. I wash statements. ఎగ్జాంపుల్, మీరు కంటి తుడుపు మాటలు మాట్లాడొద్దు, వాటి వల్ల మాకు ఉపయోగం ఉండదు. Don't give I wash statements. They are of no use for us. Don't give I wash statements. They are of no use for us. తిట్టించుకోవడం. Tell off. Tell off. ఎగ్జాంపుల్, పని సరిగా చేయడం లేదని మేనేజర్తో తిట్లు తిన్నాను. మేనేజర్ told me off for not doing work properly. మేనేజర్ told me off for not doing work properly. తీర్చలేని లోటు. irreparable loss. irreparable loss. ఎగ్జాంపుల్, అతని మరణం ఆ కుటుంబానికి ఎవరు తీర్చలేని లోటు. సో ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. హిస్ డెత్ ఈజ్ an irreparable loss to the family. హిస్ డెత్ ఈజ్ an irreparable loss to the family. So friends, this is the class for today. If you have any questions, let me know in the comment section. Thanks for watching and see you in the next video.